హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్రీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొన్ని వారాల్లో ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కావ్యను తలుచుకొని మరోసారి ఎమోషనల్ అయ్యాడు. అసలు ఏమైంది అంటే, బిగ్ బాస్ హౌస్లో ఇటీవలే తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి నిఖిల్ అందరినీ ఎమోషనల్కి గురి చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే తన లవర్ గురించి నిఖిల్ అంత గొప్పగా చెప్పడం అయితే జరిగింది. మాకు బ్రేకప్ అయిన మాట వాస్తవమే, అయితే ఇప్పటికీ నాకు తనే కావాలి. ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తననే కలుస్తా. తాను తిట్టినా కొట్టినా చిరాకు పడినా తనని వదలను, తనే నాకు సర్వస్వం అంటూ నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నిఖిల్ లవర్ కావ్య సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అయితే చేసింది. ముసుగు చూసి మోసపోకండి, ఏదో ఒకరోజు ఆ ముసుగు తొలగిపోతుంది, అతని నిజస్వరూపం బయటపడుతుంది అంటూ ఇండైరెక్ట్గా నిఖిల్పై కౌంటర్లు వేసింది కావ్య. తప్పు తాను చేసి బాధితులే తప్పు చేసినట్లుగా కొంతమంది చాలా గొప్పగా చిత్రీకరించగలరు అంటూ ఇండైరెక్ట్గా నిఖిల్నే టార్గెట్ చేస్తూ నిఖిలే చేసేదంతా చేసి తర్వాత ఇప్పుడు కబుర్లు చెప్తున్నాడు అంటూ రెచ్చిపోయింది. అయితే దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారని చెప్పాలి. నిఖిల్కి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నెగిటివ్ చేయొద్దు అంటూ కామెంట్లు అయితే చేశారు. అయితే తాజాగా కావ్య నిఖిల్కి మరో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిఖిల్తో కలిసి చేసిన ఎన్నో రీల్స్, డ్యాన్స్ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి కావ్య డిలీట్ అయితే చేసింది. మొన్నటి వరకు ఈ వీడియోలను కావ్య డిలీట్ చేయలేదు, కానీ రీసెంట్గా నిఖిల్పై పోస్టులు పెట్టిన తర్వాత ఈ పని చేసింది అని చెప్పాలి. తాజాగా కావ్య తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి దానికి ఒక క్యాప్షన్ అయితే ఇచ్చింది. నవ్వుతూ ఉంటే లైఫ్ ఇంకా బెటర్గా బాగుంటుంది అంటూ కావ్య ఒక కొటేషన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కింద నిఖిల్ కావ్య కామన్ ఫ్యాన్స్ అయితే వరుసగా కామెంట్ చేస్తున్నారు. మీకు నిఖిల్కి పెళ్ళైనట్టు రాత్రి కల వచ్చిందని, మీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందని, మీ ఇద్దరు బెస్ట్ పేర్ అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. దయచేసి మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోండి అంటూ వరుసగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కావ్య అభిప్రాయం ఇప్పటికే ఏమిటి అనేది ఇండైరెక్ట్గా చెప్పేసింది, కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా మళ్ళీ కావ్య నిఖిల్ కలుస్తారని ఆశిస్తున్నారు. మరి బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక నిఖిల్ని కావ్య మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా లేక ఇలానే దూరం పెడుతుందా అనేది చూడాలి. ఇక గేమ్ విషయానికి వస్తే నిఖిల్ టైటిల్ అందుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో నిఖిల్ టాప్లో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. మరి టాప్ ప్లేస్లో దూసుకుపోతున్న నిఖిల్ బయటకు వచ్చాక కావ్య ఇద్దరూ కలిసి జీవితం కొనసాగించాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్రీ.